హాయ్ ఆల్. ఇవాల్టి ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా కాకినాడలో జరిగిన జలకన్య ఎగ్జిబిషన్ ఫుల్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ అయితే మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళారా? అయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళలేదా అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీరైతే ఎగ్జిబిషన్లో ఏది మిస్ అవ్వరు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రీసెంట్గా కాకినాడ మెక్లేరియన్ హై స్కూల్ గ్రౌండ్స్లో పెట్టిన ఈ జలకన్య ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ ఎప్పట్లానే ₹100 అండ్ ఎంట్రీ టికెట్ తీసుకుని అయితే మేము లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఇలా యానిమల్స్ అండ్ ఇలా కొన్ని ఫ్లెక్సెస్ అయితే అరేంజ్ చేశారనమాట. ఒకవేళ బోర్ కొడితే 1.5 or 2xలో అయితే చూడండి. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. సో రాగానే ఇంకా మొత్తం అన్ని ఫిషెస్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తం. సో అలా ఒక్కొక్క ఫిషెస్ని అలా క్యాప్చర్ చూసుకుంటూ సరదాగా లోపలికి అయితే వెళ్ళిపోయాం. మీరు కూడా చూడండి, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, ఆల్ టైప్స్ అండ్ ఆల్ సైజెస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట అక్కడ. బేబీ బ్లాక్ షార్క్స్ కూడా ఉన్నాయి. ఇవి చూడండి ఎన్ని కలర్ఫుల్ ఫిషెస్ కదా, అలా చూస్తుంటే ఫుల్ కలర్ఫుల్గా అనిపిస్తుంది. కింద కూడా స్మాల్ కలర్ఫుల్ పెబుల్స్తో ఉంది. నాకైతే చూడటానికి అన్నిటికంటే ఇవే చాలా బాగా అనిపించాయి. గోల్డ్ ఫిష్, ఇది చూడండి ఎంత క్యూట్గా అలా పైకి వచ్చి వాటర్ తాగుతుందో కదా. ఇదే టన్నెల్ అక్వేరియం. సో ఇలా పైన చుట్టూ ఫిషెస్ అయితే ఉంటాయి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడైతే మనం జలకన్య దగ్గరకు వచ్చేసాం. సో ఈమె మన జలకన్య. అందరినీ చాలా బాగా వెల్కమ్ చేస్తుంది అండ్ ఎవరైనా ఫొటోస్ తీసుకుంటుంటే వాళ్ళకి పోజెస్ ఇస్తుంది. చూడండి మనకు కూడా వీడియో తీసుకుంటున్నందుకు. సో ఈమైతే కాసేపు వాటర్లో ఉండి మళ్ళీ తర్వాత పైకి వెళ్ళి బ్రేక్ చేసుకొని మళ్ళీ చూసే వాళ్ళందరికీ హాయ్ చెప్తూ అలా చేస్తుందన్నమాట. మన జలకన్య దగ్గర ఎంత క్రౌడ్ ఉంది, కానీ ఇక్కడ చూడండి ఎవ్వరు లేరు. ఇక్కడ ఇలా డైవింగ్ ఎక్విప్మెంట్తో మెన్ కూడా పెట్టారు. సో చూడండి మనకి ఇప్పుడు హాయ్ చెప్తారు.
ఇక్కడ ఇలా వాటర్‌తో సర్కిల్ కూడా క్రియేట్ చేశారు. చాలా బాగుంది కదా! ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాం. సో ఇవన్నీ తెలిసిందే కదా, షాపింగ్ స్టాల్స్ అండ్ ఆల్. అండ్ ఈ వీటికైతే ఎగ్జిబిషన్లో ఎక్కడ లోటే ఉండదు. ఎక్కడైనా సరే ఇలాంటివన్నీ చూస్తే వెళ్ళకుండా ఉండలేము. సో చూసేయండి. ఎంత దూరంగా ఉందామన్నా కానీ ఇయర్ రింగ్స్ కొనుక్కొని ఇంట్లో తిట్లు తినకుండా ఉండలేము. నెక్స్ట్ ఇది ఫుల్ కిచెన్ ఎక్విప్మెంట్తో ఫుల్ స్టాల్ అనమాట, సింగిల్ స్టాల్. ఇందులో ఓన్లీ కిచెన్కి రిలేటెడ్ ఐటమ్సే ఉన్నాయన్నమాట. మేము వెళ్ళినప్పుడే అప్పుడే ఎగ్జిబిషన్ రీసెంట్గా ఓపెన్ చేశారు. సో క్రౌడ్ ఎక్కువ లేరు. పొంగల్ బిఫోర్ వెళ్ళాం. పొంగల్ డేస్లో వెళ్తే అసలు ఖాళీగా ఉండవు. అసలు ఇవే మొత్తం మనకి రావని తెలిసినా కూడా ట్రై చేసి మరీ ఆడతాము. ఇవి 3 బాల్స్ అంట. 3 బాల్స్లో గ్లాసెస్ అన్నీ కింద పడాలంట, అప్పుడే గిఫ్ట్ వస్తుందంట. సో ట్రై చేసాం కానీ ఏది పని అవ్వలే. బట్ ఇది యారోస్. ఇది ఓన్లీ ఎల్లోలోనే పడాలంట. ఎల్లోలో పడితేనే ఆ పిల్లో ఇస్తారంట. ఇవైతే 8 రింగ్స్ వచ్చాయి, దేని మీద పడలే. అండ్ ఇవైతే బెలూన్స్ పట్టుమని పిలుస్తున్నాం కానీ వీటికి ఏం గిఫ్ట్ లేదంటే జస్ట్ స్ట్రెస్ రిలీఫ్ అట. ఇదైతే గ్యారంటీ గిఫ్ట్. ఇదొకటి వస్తుంది కదా అని ట్రై చేసాము. బట్ ఒక ప్లాస్టిక్ ప్లేట్ వచ్చింది. ఇవన్నీ గేమ్స్ కూడా ప్రతిదానికి ఎంట్రీ 50-50 ఫీజు. సో అలా చాలా 50లు అయిపోయాయి. ఎగ్జిబిషన్ అంటే ఇవన్నీ తెలిసినవే కదా, జైంట్ వీల్, కప్ అండ్ సాసర్, 360, బ్రేక్ డ్యాన్స్ అండ్ ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం జనరల్గా. సో ఈ వ్లాగ్లో కూడా నేనైతే ఫస్ట్ టైం జైంట్ వీల్ ఎక్కా. ఆ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఈ లోపల చూడండి. ఇప్పుడైతే మనం జైంట్ వీల్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. నేనైతే ఫస్ట్ టైం నా లైఫ్లో నేను జైంట్ వీల్ ఎక్కడం. వద్దు వద్దు అంటున్నా కానీ ఎక్కాల్సి వచ్చింది. ఎక్కేసాం జైంట్ వీల్. చాలా హైట్ ఉంది, చాలా భయం వేసింది. ఒక సైడ్ ఫుల్ కాకినాడ సిటీ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ఇంకొక సైడ్ వచ్చేసి చాలా డార్క్ అండ్ భయంగా ఉంది. సో ఇదే మన కాకినాడ సిటీ. జాయింట్ వీల్కే నా పరిస్థితి ఏదోలా అయిపోయింది. ఇది చూడండి, అటు నుంచి ఇటు నుంచి అటు అలా పైకి తిప్పేసి అలా పైన కాసేపు హోల్డ్ చేసి కూడా ఉంది. అందులో జనం లేరేమో అనుకున్నా, కానీ చాలామంది ఉన్నారు. నాకైతే ఇంత ట్రై చేసే ధైర్యం లేదు. మీకుందా? అండ్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే కామెంట్లో చెప్పచ్చుగా. ఇంకా జాయింట్ వీల్ దిగేసాక గోబీ మంచూరియా, ఐస్ క్రీమ్, పొటాటో ట్విస్టర్ అండ్ డోనట్ అయితే ట్రై చేసాం. ఇక్కడితో మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. సో మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ బాయ్.